తెలంగాణలో నీటి ఎద్దడి నివారణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఇవాళ సాయంత్రంలోపు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీళ్లు చేరబోతున్నాయి. రాష్ట్రంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. అయితే సీఎస్ శాంతికుమారి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పలుమార్లు కర్ణాటకతో సంప్రదింపులు కూడా జరిపారు. తాగునీటి అవసరాల దృష్ట్యా తెలంగాణ వినతికి కర్ణాటక సానుకూలంగా స్పందించింది. తెలంగాణకు నీటి విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో నీటి ఎద్దడి తగ్గబోతోందని, వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, జూరాల ప్రాజెక్టుకు అయితే కృష్ణానది నీటిని వదలడానికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? అర్థాత్ వేసవికాలం ప్రారంభమైన రోజు నుంచి కూడా పాలమూరు వరప్రధానిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రజెంట్ 2.70 టీఎంసీలు ఉన్న దాంట్లో 0.43 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవడానికి, తాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి అనువుగా ఉండేది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఈ రబీకి సంబంధించి క్రాప్ హాలిడేని ప్రకటించారు. తాగునీటికి కూడా కటకటలు మొదలయ్యే నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసింది. మొత్తంగా నారాయణపూర్, కర్ణాటకకు సంబంధించినటువంటి నారాయణపూర్ డ్యామ్ నుంచి తాగునీటి కోసం నీటి నిల్వలను ఉంచాలంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు ఇవన్నీ కూడా సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్ననే నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు నీటిని దిగువకు కర్ణాటక అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఈ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా జూరాల ప్రాజెక్టుకు నీరైతే చేరుకోనుంది. మొత్తం 1.90 టీఎంసీల వాటర్ను కిందికి వదలడంతో ఒక 90 టీఎంసీలను తీసేస్తే మినహాయిస్తే ఒక 1 టీఎంసీ నీటి నిల్వలైనా కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ జూన్ కావచ్చు, ఇంకా ఈ వేసవికాలం పూర్తిగా కంప్లీట్ కావడానికి మరో 2 టీఎంసీల వాటర్ను వదిలితే పూర్తి స్థాయిలో ఈ నీటి కష్టాలు తప్పుతాయని చెప్పి కూడా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి పార్లమెంట్ ఎన్నికలు అనంతరం కూడా ఓవరాల్ గా మరొకసారి కర్ణాటక అధికారులతోన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల అధికారులు కూడా సంప్రదింపులు జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంతా కూడా సఫలమైతే పూర్తిగా ఈ సమస్యలు తీరి నీటి ఎద్దడి తీరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సర్దార్, ముఖ్యంగా ఉష్ణోగ్రతల మార్పులు కావచ్చు, ఎండల తీవ్రత అధిక వేడి, పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జూరాల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని ప్రాజెక్టులో కూడా వాటర్ అంతా కూడా ఇప్పటికే ఎండిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఓవరాల్ గా నీటి కష్టాలు అయితే మొదలయ్యాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రాజెక్టు ఈ రోజు సాయంత్రం వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి వచ్చే వాటర్ను జాగ్రత్తగా ప్రాజెక్టులోకి తీసుకొని తాగునీటి కోసం వాడుకోవడానికి అయితే అధికారులు అయితే కసరత్తులు మొదలు పెట్టారు. ఇప్పటికే కర్ణాటకకు సంబంధించి నారాయణపూర్ డ్యామ్ లో థర్మల్ విద్యుత్ కు సంబంధించినటువంటి ఆ వాటర్ అంతా కూడా వినియోగించుకుంటారు. అక్కడ నుంచి వాటర్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు కాస్త దాంట్లో కొంత నీటి మేర తగ్గినప్పటికీ ఓవరాల్ గా ఈ సమస్య నుంచి అయితే బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ శంకర్. తెలంగాణలో నీటి ఎద్దడి నివారణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఇవాళ సాయంత్రంలోపు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీళ్లు చేరబోతున్నాయి. రాష్ట్రంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని ఎగువ ఉన్న కృష్ణానది ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. అయితే సీఎస్ శాంతికుమారి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పలుమార్లు కర్ణాటకతో సంప్రదింపులు జరిపారు. తాగునీటి అవసరాల దృష్ట్యా తెలంగాణ వినతికి కర్ణాటక సానుకూలంగా స్పందించింది. తెలంగాణకు నీటి విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు 1.9 టీఎంసీల నీటిని విడుదల చేయబోతున్నట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో నీటి ఎద్దడి తగ్గబోతోంది. వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.